ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే మెడికల్ శాఖలో జరిగినటువంటి నియామకాలు ఉన్నాయో వర్క్ ఆర్డర్ల మీద, డిప్యూటేషన్ల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్లీ వాళ్ళ యొక్క ఆర్డర్లు రద్దు చేసి కొత్త నియామకాలు చేపడుతున్నా. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడే పెనువేసుకుపోయినటువంటి శేష ఏదైతే ఉందో ఆమె ఎయిడ్స్ మరియు లెప్రసీ కంట్రోల్ నుంచి ఇక్కడ వర్క్ ఆర్డర్ మీద ఇక్కడ రావడం జరిగింది. వర్క్ ఆర్డర్ మీద వచ్చినాక ఆమెనే ఇక్కడ డిఎంహెచ్ఓగా ప్రమోట్ చేసి ఆమెనే కొనసాగించడం వలన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నది. గతంలో ఏదైతే ఈ కొత్తగూడెం డిఎంహెచ్ఓగా బాధ్యత నిర్వహించినాక ఈ డిఎంహెచ్ఓ గానీ ఈమె తర్వాత ఉన్న గానీ ఏమకంటే ముందున్న వాళ్ళ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగి సర్టిఫికెట్లలో గోలుమాలులు చేసి నియామకాలు పొందిందని చెప్పి జైళ్లు కేసులు కూడా అయినా కూడా మళ్లీ ఇదే డిఎంహెచ్ఓ ఇక్కడ కొనసాగించి ఆమె ఇష్టరీతిన చెప్పిన పనులు చేయని వాళ్ళ పనిష్మెంట్ నుంచి కింద ఉద్యోగాలు తొలగించేది ఏదైతే ఉందో ఆ క్రమంలో ప్రశ్నించిన 15-20 సంవత్సరాల నుండి ఏదైతే ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి మీద పోరాటం చేస్తున్న గిరిజన నాయకులను బెదిరించే ధోరణితోటి అక్రమ కేసులు పెట్టడం ఏదైతుందో దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే అధికారులు స్పందించాలి. పోలీస్ వాళ్ళు కూడా న్యాయమైన విచారణ జరిపించి ఈ అక్రమ కేసులు రద్దు చేయాలి. ఏదైతే ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తి ఉన్నాడో అతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమకారులు, పేద ప్రజల పక్షాన పోరాడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అగ్రవర్ణాల వాళ్ళు ఆనందం పొందుతామంటే దీన్ని చూస్తూ ఊరుకునేలేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడానికి మా వంతుగా కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. తిరుమల శంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఘాలతోటి ఈ జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవకతవకల్ని వెలికి తీయాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఒక డ్రైవర్ ని, బీసీని అకారణంగా ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసి ఒక కుటుంబాన్ని వీధి పాలు చేయడం జరిగింది. ఒక ఎస్టీ అధికారిని దర్యాప్తు చేయకుండా, అతనిని ఉద్యోగం చేయకుండా బదిలీ చేసి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారి ఇవాళ జిల్లాలో పాతుకపోయి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఒక అనైతికంగా మానసిక శోభ గురి చేస్తూ పాశవిక ఆనందాన్ని పొందుతున్న అధికారిని వెంటనే ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాజేష్ పై ప్రశ్నిస్తే ఉద్యమకారులపై కేసులు పెట్టే విధానాన్ని ఖండిస్తూ రాజేష్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.